హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎల్ మూమెంట్స్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను. అసలు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే వెన్నెల సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పట్లానే మార్నింగ్ కేక్ కట్ చేపించి లాస్ట్ ఇయర్ లానే టెంపుల్ తీసుకెళ్ళి శివాలయంకి తీసుకెళ్ళాము. సో ఎలా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. టెంపుల్కి వెళ్ళే ముందు ఒక స్మాల్గా క్యూట్గా రెడీ చేసి ఒక స్మాల్ కేక్తో వెన్నెల బర్త్డే అయితే స్టార్ట్ చేసాము. సో ఇది వెన్నెల ఫస్ట్ కేక్, సెకండ్ బర్త్డే, ఫస్ట్ కేక్ కటింగ్. నెక్స్ట్ కంప్లీట్ అవ్వగానే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సింగరాయపల్లిలో ఉన్న శివాలయం దగ్గర తీసుకెళ్ళి అక్కడ అభిషేకం అయితే చేసాము. సో అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము. సో అక్కడ అభిషేకంకి ఇక్కడ ఇంకొక చిన్న ఈవెంట్ చేసుకున్నాము. ఏంటంటే రుద్రాంశ అక్షరాభ్యాసం చేసుకున్నాము. సో ఆ అక్షరాభ్యాసం వీడియో అనేది నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ రోజు ఫిబ్రవరి 2న సరస్వతీదేవి పుట్టినరోజు. సో తర్వాత అభిషేకం కంప్లీట్ అవ్వగానే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకుని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసాము. సో రిటర్న్ గిఫ్ట్స్లో నేను ఈసారి ఇస్తున్నవి పిల్లలకి ఇద్దామని అనుకున్నాను, స్కూల్కి, మా విలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి. సో ఏమి ఇద్దామంటే స్నాక్స్ బాక్స్ ఇవి తీసుకున్నాను. సేమ్ లాస్ట్ ఇయర్ వెన్నెల ఫస్ట్ బర్త్డేకి ఎక్కడైతే పర్చేస్ చేసాము రిటర్న్ గిఫ్ట్స్, సేమ్ అదే షాప్కి వెళ్ళాము. క్యూట్గా స్మాల్గా అంటే షేపు కొంచెం నాకు నచ్చిందని సో 2 కాంపోర్ట్స్ వచ్చినాయి ఇందులో. ఆ షేప్ బాగుంది, పిల్లలకి ఈజీగా నచ్చుతుంది, స్మాల్గా ఉందని సో ఇదైతే తీసుకున్నాము. సో రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ నటరాజ్ పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, స్కేల్ ఇవి నేను సామర్లకోటలో ఒక షాప్లో ప్యాక్ చేయించాను. సో అవి. నెక్స్ట్ ఈ బాక్సెస్ బిస్కెట్స్ 5 రూపీస్ ఇవి బిస్కెట్స్ అంటే ఒకే ఫ్లేవర్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ తీసుకున్నాను. ఒకే ఫ్లేవర్ ఎందుకులే అని సో 4 ఫ్లేవర్స్ అయితే ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ 5 స్టార్ చాక్లెట్స్, స్పూన్స్ ఇవి ఏంటంటే మనకి కేక్ అయితే ప్రొవైడ్ చేస్తాం కదా, కేకు స్నాక్స్ ఇవి ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుందని నేను స్పూన్స్ అయితే ప్రిఫర్ చేశాను. సో ఇవన్నీ టెంపుల్ నుంచి వెళ్ళగానే లంచ్ కంప్లీట్ అవ్వగానే ఇవి ప్యాక్ చేసేసుకున్నాము. తర్వాత ఇమీడియట్గా వెంటనే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ డెకరేషన్కి నేను, మా హస్బెండ్, మా సిస్టర్ హెల్ప్తో డెకరేషన్ సక్సెస్ఫుల్గా సింపుల్గా చేసుకున్నాము. సో ఎందుకంటే ఎంత హడావిడిగా చేయాల్సి వచ్చిందంటే ఆ రోజు ఈవినింగే మళ్ళీ మేము రిటర్న్ వచ్చేయాలి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. వెన్నెల అమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. సో ఆ రోజు ఈవినింగే మళ్ళీ సో బర్త్డే కంప్లీట్ అవ్వగానే మేము నైట్ 9కి వెంటనే స్టార్ట్ అయిపోయాము ట్రైన్కి. అందువల్ల త్వరగా మేము కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇవి హ్యాపీ బర్త్డేని మేము సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం. ఇంకా హెవీగా అనుకున్నాం కానీ టైం లేక అలా సింపుల్గా చేసుకున్నాము. సో తర్వాత బ్యానర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను బ్యానర్స్ అవన్నీ ఇప్పుడేమీ ప్రిఫర్ చేయలేదు. లాస్ట్ ఇయర్ వెన్నెల ఫస్ట్ బర్త్డేకి నేను పెట్టిన బ్యానర్స్ని నీట్గా ప్లేస్ చేసుకొని అవే ఇప్పుడు యూటిలైజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ కేక్ అయితే మా ఊరు దగ్గరలో ఉన్న ముదనేపల్లిలో ఒక కేక్ షాప్లో అక్కడ మేము ఆర్డర్ ఇచ్చాము బిఫోర్ డేనే. వాళ్ళు మాకు నచ్చిన షేపు చేసి ఇచ్చారు. సో అంటే సింపుల్గా బటర్ఫ్లై అమ్మాయి కాబట్టి బటర్ఫ్లై షేప్ అయితే బాగుంటుందని ఐడియా వచ్చింది. మా పాపలకు కూడా చూపిస్తే వాళ్ళు అదే సజెస్ట్ చేశారు. సో అది ఇచ్చాము. సో నెక్స్ట్ పార్టీ అయితే స్టార్ట్ చేసాము. సో పిల్లలు గ్యాదర్ అయిపోయారు. సో బట్ అదే కొంచెం యాంగ్రీగా టైడీగా అనిపించింది. మార్నింగ్ నుంచి కొంచెం అన్నీ హడావిడిగా తిరగడం వల్ల వెంటనే అవడం వల్ల కొంచెం బాగా ఇబ్బందిగా క్రియేట్ చేసుకుంటాను. అంటే కొంచెం ఇరిటేట్గా అనిపించింది వెన్నెలకి. అంటే మార్నింగ్ నుంచి వెంటనే అంటే రెస్ట్ లేకుండా మార్నింగ్ లేవడము, ఇంట్లో కేక్ కటింగ్, నెక్స్ట్ టెంపుల్ నుంచి రావడం అంటే కొంచెం రెస్ట్ అనేది లేకపోవడం వల్ల పిల్లలు కొంచెం క్రాంకీగా ఫీల్ అవుతారు కదా. సో అలానే క్రియేట్ చేసింది. సో అందుకనే వితిన్ షార్ట్ టైంలోనే మేము కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే కేక్ కటింగ్ చేసిన తర్వాత కేక్ అసలు అక్కడ తీయించలేదు. కేక్ నుంచి మేము తీసి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం డిఫరెంట్ స్టిల్స్లో. బట్ అదేం సెట్ అవ్వలేదు. అండ్ దట్టు మేము కూడా వచ్చేయాలన్న పాయింట్లో ఉన్నాం కాబట్టి వెంటనే మాకు టైం స్టార్ట్ అవుతుందని టెన్షన్లో మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలన్న పాయింట్లో మేము త్వరగానే ఇంకా కానిచ్చేసాము. సో అక్కడ కేక్ తీయనివ్వలేదు, ఫొటోస్ దిగనివ్వలేదు, కేక్ తీసేసి మళ్ళీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయనివ్వలేదు. అరిచేసి గోల చేసేసింది బాగా. ఓకే, ఇంకా ఇలా నాకు వెన్నెలలో బాగా నచ్చింది ఏంటంటే తన ఏజ్కి
తన ఏజ్ కన్నా ఎక్కువగా థింక్ చేసే కేపబిలిటీ ఉంది తనలో. సో, ఏదైనా సరే డిస్ట్రిబ్యూట్ చేయాలి, పెట్టాలి ఒకళ్ళకన్నా పాయింట్‌లో కొంచెం ఎక్కువ లవ్, ఎఫెక్షన్‌తో ఉంటది. సో, అది నేను చెప్పొచ్చో లేదో తెలీదు గానీ, ఆ చిన్న పిల్లకి ఆ ఎఫెక్షన్ అనేది క్రియేట్ అవ్వడం అనేది నాకు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతది. ఏది తిన్నా పక్కనోళ్ళకి పెట్టి తినాలన్న పాయింట్‌లో ఉంటది ఫస్ట్. ఆ కేక్ చూసారా ఎంత ఇష్టంగా తింటుందో. ఫస్ట్ వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ డ్యాడీకి వాళ్ళ డ్యాడీ అంటే ఆల్మోస్ట్ తనకు ఫస్ట్ నుంచి ఇష్టమే కాబట్టి ఫస్ట్ ఆళ్ళతో ప్రిఫర్ చేసింది. సో, తర్వాత ఫంక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక మేము ఫొటోస్ అయితే ఇన్ ద మిడిల్‌లోనే దిగాము. సో, ఆ ఫొటోస్ అనేది ఈ వీడియోలో నేను మీతో లాస్ట్‌లో ఎండింగ్‌లో షేర్ చేసుకుంటున్నాను. సో, వెన్ననైతే డిఫరెంట్ అంటే ఎక్కువేమి ఏపించలేదు. ఒక 3, 4 డ్రెసెస్ అయితే చేంజ్ చేసి ఫొటోస్ అయితే తీసాము. సో, ఫైనల్‌గా అయితే బర్త్‌డే డ్రెస్ ఇదిను మార్నింగ్ వేసిన పట్టు లంగా జాకెట్ ఆ 2 బర్త్‌డే డ్రెసెస్. రిమైనింగ్ మధ్యలో ఎక్స్‌ట్రా తీసుకొని నేను మనకి ఫోటో షూట్ కోసం తీపిచ్చాను. సో, ఇది రుద్రాంశు అక్షరాభ్యాసం ఫోటో. ఆ వీడియో అనేది నెక్స్ట్ నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.